ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది గొప్ప ప్లేయర్లు వచ్చారు, వెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రమే లెజెండ్ అనే పదానికి అస్సలు అర్థం చెబుతారు. స్టేడియంలోకి అడుగు పెట్టగానే లక్షల మంది ఒక్కసారిగా లేచి నిలబడే ఆటగాడు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు దేవుడిలా చూసే బ్యాట్స్మెన్, 35,000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ అని అభిమానులు పిలిచే సచిన్ టెండూల్కర్. అలాంటి వ్యక్తి కొడుకుగా పుట్టడం బయటికి చూస్తే డ్రీమ్ లైఫ్లా అనిపిస్తుంది. లగ్జరీ, ఫేమ్, ఈజీ ఆపర్చునిటీస్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే అలాంటి లెజెండ్ కొడుకుగా పుట్టడం అనేది బ్లెస్సింగ్ కంటే ప్రెషరే ఎక్కువ. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిన్ను నీ టాలెంట్తో జడ్జ్ చెయ్యదు, నీ తండ్రితో కంపేర్ చేస్తుంది. నీ ఒక్క చిన్న తప్పు కూడా హెడ్లైన్స్ అవుతుంది. నీ ఒక్క ఫెయిలియర్ కూడా సోషల్ మీడియా మీమ్స్ అవుతుంది. నీ ఒక్క పూర్ పర్ఫార్మెన్స్ కూడా నెపోటిజం డిస్కషన్గా మారుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అర్జున్ టెండూల్కర్ గురించి. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటింగ్ కూడా చేయగల ఆల్రౌండ్ ఆప్షన్, డొమెస్టిక్ క్రికెట్లో డీసెంట్ నంబర్స్ ఉన్న ప్లేయర్. కానీ ఐపీఎల్లో మాత్రం ఇప్పటికీ తన స్థానం కోసం స్ట్రగుల్ అవుతున్న క్రికెటర్. కొన్ని సంవత్సరాలు ముంబై ఇండియన్స్ బెంచ్ మీదే గడపడం, అవకాశాలు వచ్చినా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం, తర్వాత లక్నో సూపర్ జైంట్స్ కి వెళ్లినా ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోవడం. ఇంతకీ అసలు సమస్య ఎక్కడుంది? అర్జున్ నిజంగా ఐపీఎల్ స్థాయి ప్లేయర్ కాదా? లేక అతనిపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయా? లేక టీమ్స్ అతన్ని కేవలం టెండూల్కర్ అనే సర్నేమ్ కోసం మాత్రమే తీసుకుంటున్నాయా? ఈ రోజు మనం అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ జర్నీ వెనుక ఉన్న పూర్తి నిజం తెలుసుకుందాం. అర్జున్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచే కెమెరాస్ మధ్య పెరిగాడు. అతని బాల్యం ఒక నార్మల్ కిడ్లా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా మీడియా, ఎక్కడ ప్రాక్టీస్ చేసినా కెమెరాస్, ఎక్కడ మ్యాచ్ ఆడినా ఆడియన్స్ ఫోకస్ మొత్తం అతనిపైనే. సచిన్ కొడుకు ఎలా ఆడుతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలో ఉండేది. కానీ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అర్జున్ మొదటి నుంచే కేవలం క్రికెట్ మాత్రమే ఆడలేదు. అతను స్విమ్మింగ్ చేశాడు, ఫుట్బాల్ కూడా ఆడాడు, టైక్వాండో కూడా నేర్చుకున్నాడు. అంటే ఓవరాల్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ అతనికి చిన్నప్పటి నుంచే ఉంది. కానీ చివరికి అతను చూస్ చేసుకున్నది క్రికెట్ని. ఇక్కడొక విషయం చాలా ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ తన కొడుకుకి మొదటి నుంచే ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాడట. నీకు నా పేరు వల్ల డోర్స్ ఓపెన్ అవ్వచ్చు, కానీ కెరియర్ నిలబడేది మాత్రం నీ పర్ఫార్మెన్స్ వల్లే. అందుకే అర్జున్ కూడా ఎప్పుడూ తన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ని ఓపెన్ గా యూజ్ చేయలేదు. అతను స్కూల్ క్రికెట్ నుండి స్లోగా తన జర్నీ బిల్డ్ చేసుకున్నాడు. స్కూల్ క్రికెట్లో అర్జున్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాడు. అక్కడి నుంచి ఏజ్ గ్రూప్ క్రికెట్ కి వెళ్లాడు. అండర్ 14, అండర్ 16, అండర్ 19 లెవెల్స్ లో కూడా కన్సిస్టెంట్ గా ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో డొమెస్టిక్ క్రికెట్ స్ట్రక్చర్ చాలా కాంపిటేటివ్. అందులో కూడా ముంబై క్రికెట్ అంటే మరో లెవెల్. ఎందుకంటే ముంబై డొమెస్టిక్ సిస్టమ్ నుంచే ఎన్నో లెజెండ్స్ వచ్చారు. అలాంటి సెటప్లో సర్వైవ్ అవ్వడం ఇట్సెల్ఫ్ చాలా టఫ్. 2020లో అర్జున్ ముంబై డొమెస్టిక్ టీంలోకి సెలెక్ట్ అయ్యాడు. అతను సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ స్క్వాడ్లో కూడా చోటు సంపాదించాడు. అతని డొమెస్టిక్ డెబ్యూ హర్యానా మీద జరిగింది. ఆ మ్యాచ్లో అతను వికెట్ తీసుకున్నాడు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పెద్దగా హెడ్లైన్స్ క్రియేట్ చేయలేదు. అంటే ఇదే అర్జున్ కెరియర్ మొత్తం ప్రాబ్లం. అతను బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం లేదు, కానీ అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇవ్వడం లేదు. అంటే యావరేజ్ టు డీసెంట్ జోన్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, అర్జున్కి ఎక్స్పోజర్ మాత్రం చాలా హై లెవెల్లో దొరికింది. ఎందుకంటే ముంబై సెటప్లో ప్రాక్టీస్ అంటే టాప్ ఇండియన్ క్రికెటర్స్ మధ్య ప్రాక్టీస్ చేసినట్టే. ఆ సెటప్లో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉంటారు, సూర్యకుమార్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉంటారు, శ్రేయస్ అయ్యర్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉంటారు. ఇలాంటి ఎన్వైరన్మెంట్ యంగ్ ప్లేయర్ కి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే చాలా మంది ఇలా అంటారు, ముంబై డొమెస్టిక్ టీంలో సర్వైవ్ అయితే ఇండియా ఏ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే. అర్జున్ కి కూడా అదే అడ్వాంటేజ్ వచ్చింది. అంతేకాదు, అతను చిన్నప్పటి నుంచే టాప్ టాలెంట్స్ మధ్య ఆడాడు. ఉదాహరణకి పృథ్వీ షాతో కలిసి స్కూల్ క్రికెట్ ఆడేవాడు. ఆ సమయంలో పృథ్వీ షాని ఫ్యూచర్ సూపర్ స్టార్ అని చెప్పేవారు. అంటే అర్జున్ మొదటి నుంచే ఎలీట్ క్రికెట్ అట్మాస్ఫియర్ లోనే పెరిగాడు. కానీ ఒక్క డిఫరెన్స్ మాత్రం క్లియర్ గా కనిపించింది. పృథ్వీ షా చిన్నప్పటి నుంచే స్పెషల్ టాలెంట్ లా కనిపించాడు. అర్జున్ మాత్రం గుడ్ ప్లేయర్ లా కనిపించాడు. ఇదే డిఫరెన్స్ తర్వాత ఐపీఎల్ లో కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. 2021 ఐపీఎల్ ఆక్షన్ లో మొదటిసారి అర్జున్ టెండూల్కర్ పేరొచ్చింది. పేరు వచ్చిన వెంటనే ముంబై ఇండియన్స్ బిడ్ వేసి అతన్ని కొనుగోలు చేసింది. ఇది ఫ్యాన్స్ కి ఇమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఒకప్పుడు సచిన్ ముంబై ఇండియన్స్ ఐకాన్, ఇప్పుడు అతని కొడుకు అదే జెర్సీ వేసుకోబోతున్నాడు. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. ఆ సీజన్ మొత్తం అర్జున్ బెంచ్ మీదే కూర్చున్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తర్వాత ఐపీఎల్ 2022 వచ్చింది. మరోసారి ఆక్షన్లోకి వెళ్లిన అర్జున్ ని ముంబై ఇండియన్స్ మళ్లీ కొనుగోలు చేసింది. ఈసారి గుజరాత్ టైటన్స్ కూడా బిడ్ వేసింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. టీమ్స్ నిజంగా టాలెంట్ చూసి తీసుకుంటున్నాయా లేక టెండూల్కర్ సర్నేమ్ చూసి తీసుకుంటున్నాయా అనే డిబేట్ జరిగింది. ఇది హార్ష్ అయినా కొంతవరకు అండర్స్టాండబుల్ క్రిటిసిజం. ఎందుకంటే ఐపీఎల్లో ప్రతి స్లాట్ చాలా వాల్యుబుల్. అక్కడ టీమ్స్ ఇమోషనల్ డిసిషన్స్ తీసుకోవు, ఇంపాక్ట్ చూసి మాత్రమే ప్లేయర్స్ ని పిక్ చేస్తాయి. అయినా ముంబై ఇండియన్స్ మళ్లీ వాళ్ళని రిటైన్ చేసింది. కానీ 2022లో కూడా రిజల్ట్ సేమ్, నో మ్యాచెస్.
ఓన్లీ బెంచ్. చివరికి 2023 ఐపీఎల్ సీజన్లో అర్జున్ టెండూల్కర్ డెబ్యూ ఛాన్స్ పొందాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై అతను తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ అయ్యారు, ఎందుకంటే సచిన్ సన్ ఐపీఎల్ డెబ్యూ అనే ఎమోషన్ చాలా పెద్దది. కానీ మ్యాచ్ మాత్రం మెమరబుల్ కాలేదు. 2 overs 17 runs 0 wickets. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పై అతను తన మొదటి ఐపీఎల్ వికెట్ తీసుకున్నాడు. ఆ వికెట్ ఎవరిదంటే భువనేశ్వర్ కుమార్. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది, ఎందుకంటే ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ సచిన్ ని డక్కి అవుట్ చేశాడు. ఇప్పుడు సచిన్ కొడుకు భువనేశ్వర్ ని అవుట్ చేశాడు అంటూ ఫ్యాన్స్ మీమ్స్ చేశారు. ఆ సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై కూడా వికెట్ తీసుకున్నాడు, గుజరాత్ టైటన్స్ పై కూడా వికెట్ తీసుకున్నాడు. కానీ ఓవరాల్ నంబర్స్ చూస్తే 4 matches 3 wickets హై ఎకానమీ రేట్. ఒక ఐపీఎల్ ఫాస్ట్ బౌలర్ నుంచి టీమ్స్ ఎక్స్పెక్ట్ చేసే ఇంపాక్ట్ అది కాదు. తర్వాత 2024 సీజన్ లో కూడా అతనికి లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే వచ్చాయి. అక్కడ కూడా పర్ఫార్మెన్స్ యావరేజ్ గానే కనిపించింది. ఇక 2025 సీజన్ లో అయితే ప్లేయింగ్ 11 లో ఛాన్స్ కూడా దక్కలేదు. ఇక్కడ నుంచి ఒక విషయం క్లియర్ అయింది. ప్రాబ్లం ఆపర్చునిటీస్ లో లేదు, ప్రాబ్లం ఇంపాక్ట్ లో ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో టీమ్స్ కి స్పెషలిస్ట్స్ కావాలి. 145+ పేస్ ఉన్న బౌలర్, డెడ్లీ యార్కర్స్ వేసే డెత్ ఓవర్ స్పెషలిస్ట్, పవర్ ప్లే స్వింగ్ ఎక్స్పర్ట్, బిగ్ సిక్సెస్ కొట్టే ఫినిషర్, ఏదో ఒక యూనిక్ స్కిల్ ఉండాలి. కానీ అర్జున్ విషయంలో టీమ్స్ కి కనిపించింది ఏమిటంటే అతను అన్ని కొంచెం చేయగలడు, కానీ ఏదీ ఎక్సెప్షనల్ గా చేయలేడు. అతని బౌలింగ్ స్పీడ్ కూడా సాధారణంగా 125-130 kmph మధ్య ఉంటుంది. ఈ రోజు ఐపీఎల్ స్టాండర్డ్స్ తో పోలిస్తే ఇది యావరేజ్ పేస్. అందుకే టీమ్స్ రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ నుండి అర్జున్ ని ట్రేడ్ చేసుకుంది. ఇది చూసి చాలా మంది ఇలా అనుకున్నారు, ఇప్పుడు కొత్త టీంలోకి వెళ్లాడు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. అక్కడ ఇంటర్నేషనల్ స్టార్స్ ఫుల్ గా ఉంటారు, కాబట్టి అక్కడ ఛాన్సెస్ రావడం టఫ్. బహుశా అర్జున్ కూడా ఇదే అనుకుని ఉండొచ్చు, నేను వేరే టీం కి వెళ్తే రెగ్యులర్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని. ఎల్ఎస్జీ కూడా ఇంటర్వ్యూస్ లో అతన్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది, పాడ్కాస్ట్ కి తీసుకెళ్లింది, కంటెంట్ వీడియోస్ లో ఎక్కువగా చూపించింది. దీంతో ఫ్యాన్స్ కి కూడా హోప్ వచ్చింది. కానీ సీజన్ మొదలైన తర్వాత మళ్ళీ అదే కథ. బెంచ్, వెయిటింగ్, నో ప్లేయింగ్ 11 స్పాట్. ఇక్కడే అసలు రియాలిటీ బయటపడింది. స్పోర్ట్స్ ఎమోషన్స్ గురించి పట్టించుకోదు. అది సర్నేమ్ చూడదు, లెగసీ చూడదు, ఫేమ్ చూడదు, పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తుంది. సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్ల అర్జున్ కి డోర్స్ ఓపెన్ అయి ఉండొచ్చు, కానీ ప్లేయింగ్ 11 లో సర్వైవ్ అవ్వాలంటే పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది హెల్ప్ చేయదు. ఇప్పటి వరకు అర్జున్ కన్సిస్టెంట్ గా నేను మ్యాచ్ విన్నర్ ని అని ప్రూవ్ చేయలేకపోయాడు. అందుకే టీమ్స్ ఇప్పటికీ అతన్ని బ్యాకప్ ఆప్షన్ గానే చూస్తున్నాయి. అయితే ఫ్యూచర్ కంప్లీట్లీ ఓవర్ అయిపోయిందా? లేదు, ఎందుకంటే ఏజ్ ఇంకా అతని సైడ్ లోనే ఉంది. అతను తన బౌలింగ్ పేస్ ఇంప్రూవ్ చేస్తే, ఒక స్ట్రాంగ్ స్పెషల్ స్కిల్ డెవలప్ చేస్తే, పవర్ ప్లే స్పెషలిస్ట్ గా మారితే, లేదా డెత్ ఓవర్స్ బౌలర్ గా ఇంప్రూవ్ అయితే ఫ్యూచర్ లో కమ్బ్యాక్ ఛాన్స్ ఇంకా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా, ఇకపై టెండూల్కర్ సర్నేమ్ అలోన్ సరిపోదు. ఈ లెవెల్లో సర్వైవ్ అవ్వాలంటే పర్ఫార్మెన్స్ మాత్రమే మ్యాటర్ అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అర్జున్ టెండూల్కర్ కు సరైన అవకాశాలు రావట్లేదా, లేక వచ్చిన అవకాశాలను అతనే పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాడా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.